ఒక తల్లి సాక్ష్యం చెప్పింది, నా భర్త భయంకరమైన తాగుపోతాడు, ఆరాధనకి వెళ్ళాలని ఆశ, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ. ఆయనకి సమస్తం సమకూర్చేశాను, పిల్లగాడిని సమకూర్చి ఆయన వెళ్ళొద్దన్నాడు. ఆయనకి అన్నీ ఇచ్చి సమకూర్చి దేవుని మందిరానికి వచ్చాను. దేవుడు చక్కటి మాటలు మాట్లాడాడు నాతో. ఆనందంగా ఇంటికి వెళ్ళాను. అతను చెప్తున్న సాక్ష్యం. ఆనందంగా ఇంటికి వెళ్ళాను. ఉదయం లేవగానే నా భర్త గ్యాస్ పై దగ్గర నిలబడి అట్లకాడ కాల్ చేసి, ఇదిగో ఈ ఒళ్ళంతా భయంకరమైన వాతలు పెట్టేశాడు నాకు. మీకు కనపడే ఈ వాతలు నా భర్త పెట్టినవే అని నిలబడి సాక్ష్యం చెప్తుంది. అంత సాక్ష్యం అంతా అయ్యాక, అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా? అయ్యగారు అన్నాడు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఆ తల్లి అంటుంది, నేను ఒక తీర్మానం తీసుకున్నాను అయ్యా, సావు అయినా బ్రతికైనా క్రీస్తు కోసమే అని తీర్మానం తీసుకున్నాను. వచ్చాను, మళ్ళీ వెళ్తాను. చంపుతాడా? చంపేస్తాడా? నేను కోరుకునేది ఆయన రాజ్యం, నమ్మకంగా ఉంటాను. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళిందంట. గుమ్మలో నుంచున్నాడంటే భర్త. భయం 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 భయంగా అడుగు పెడుతుంది. గుమ్మలో నుంచున్నాడు భర్త. అడిగాడు, నిన్న జరిగింది చాలేదా నీకు? మళ్ళీ ఎందుకు వెళ్ళావు? నిన్న ఇచ్చిన ట్రీట్మెంట్ చాలేదా నీకు అని అంటున్నాడట. అని అన్నీ లోపే తన భర్తకు ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, వాడా మీ కుటుంబంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందయ్యా, 10 టైర్లు బండి కింద పడిపోయాడు పిల్లడు, టైర్లు మధ్యలో చుక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే తన భార్యను పట్టుకుని ఏడ్చాడంట. నువ్వు వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయబట్టేవాడా, 10 సంవత్సరాలుగా గర్భఫలం లేకుండా పుట్టిన కుమారుడు బ్రతికాడు. నువ్వు చేసిన ప్రార్థనే, దేవుడి ప్రార్థనే మన కుటుంబాన్ని నిలబెట్టిందమ్మా అని సాక్షి చెప్పి, మరుసటి ఆదివారం తన కొడుకుని, తన భర్త ముగ్గురు కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చారంట. దేవుని సన్నిధిలో నిలబడ్డారంట. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా, ప్రార్థన ముగించేంత వరకు కూడా ఏనాడు కూడా మందిరం నుండి అడుగు బయట పెట్టరు. సాపలు ఎత్తేది వాళ్ళే, తుడిసేది వాళ్ళే. నేనేమంటానంటే, ఆహాబు అంత మురుకుడని తెలుసు కూడా వద్య 10 మంది ప్రవక్తలను దాచిపెట్టాడంటే చూడండి. మరి చెరలో కొనిపోబడి, చెరలో తీసుకురాబడి, ఒక పని మనిషిగా ఆ ఇంట్లో ఉంచిన ఆ పిల్ల, ఆ స్త్రీ తన యజమానుడి గురించి ఆలోచించడం ఏంటి? తన యజమానుడు బాగు కోరుకుంటాం ఏంటి? మీరు ఎలీషా దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. నాకు తెలిసి ఆ మాట అనగానే కట్టేసి కొట్టాలి. ఏంటి, నాకున్న రోగం నా రాజ్యంలో నా పక్కింటికి కూడా తెలియదు. నేను అక్కడికి వెళ్ళి, శత్రు దేశం అక్కడికి వెళ్ళి అతనితో చెప్తే అతను అల్లరిపాలు చేయడు. నా బ్రతుకును ఆగం చేయటాకే వచ్చేవా నువ్వు దరిద్రం అని ఒక్క దెబ్బ కొడితే ఏమైపోయేది చెప్పండి? చచ్చిపోయేది. ఒక్కసారి ఆహాబుకు తెలియగానే వద్ద ఏమయ్యాడు, చచ్చేవాడు. కానీ ఒక పునాది కలిగిన భక్తి చేశారండి వాళ్ళు. ఒక పునాది కలిగిన భక్తి చేశారు.